Good morning, students. Today we are going to do the ninth problem of our main problems of partnership accounts. And the following was the balance sheet of Vidyanath Chari and Suresh, who were sharing profits in the ratio of 3:2. So their profit sharing ratio will be వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా ఉంది 3:2 ప్రకారం ఉంది ఆన్ 31st December 2005. సో దిస్ ఈస్ దేర్ బ్యాలెన్స్ షీట్, రైట్. అండ్ ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ షీట్లో మనకి రిజర్వ్ ఉన్న గుడ్ విల్ ఉన్న అది ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం షేర్ చేయాలి, రైట్. ఇక్కడ రిజర్వ్ ఉంది, ఇది వాళ్ళ క్యాపిటల్ అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏ రేషియో ప్రకారం, ఓల్డ్ రేషియో ప్రకారం. అండ్ కింద అడ్జస్ట్మెంట్స్ లోపల దే ఆర్ అగ్రీడ్ టు అడ్మిట్ శ్రీనివాస్ ఇంటూ పార్ట్నర్షిప్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. సో వాళ్ళు శ్రీనివాస్ని అడ్మిట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి? శ్రీనివాస్ వాస్ టు బి గివెన్ 1/3 షేర్ ఇన్ ప్రాఫిట్స్ and was to be bring 25,000 as capital, 10,000 as share of goodwill. సో కొత్తగా వచ్చే పార్ట్నర్ ఎంత క్యాపిటల్ చేస్తున్నాడు? 25,000 అండ్ 10,000 యాజ్ గుడ్ విల్. నెక్స్ట్, దట్ వాస్ వాల్యూస్ ఆఫ్ స్టాక్ అండ్ ప్లాంట్ వర్ టు బి రెడ్యూస్డ్ బై 10%. సో అసెట్ వాల్యూని తగ్గియమంటున్నాడు. ఎంత? 10%. నెక్స్ట్, ఏ ప్రొవిజన్ ఫర్ 5% వాస్ టు బి క్రియేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సన్రీ డెటార్స్. సో డెబిటార్స్ పైన 5% ప్రొవిజన్ అన్నాడు. నెక్స్ట్, బిల్డింగ్స్ అకౌంట్ వాస్ టు బి అప్రిషియేటెడ్ బై 20%. బిల్డింగ్ వాల్యూ అప్రిషియేట్ అంటే పెంచమంటున్నాడు. ఎంత? 20%. దట్ ద గుడ్ విల్ అమౌంట్ వాస్ టు బి విత్డ్రాన్ బై ద ఓల్డ్ పార్ట్నర్స్. ఏదైతే కొత్త పార్ట్నర్ తెచ్చిన గుడ్ విల్ ఉందో దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు. సో నౌ వీ హ్యావ్ టు డూ ద రివాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్, రైట్. అండ్ రివాల్యుయేషన్ అకౌంట్లో కూడా మనకి ఏమేమి వస్తాయి? అసెట్ వాల్యూ తగ్గిన, లయబిలిటీ పెరిగిన డెబిట్ సైడ్, అసెట్ వాల్యూ పెరిగిన, లయబిలిటీ తగ్గిన క్రెడిట్ సైడ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వదిలేసేయరు, సెకండ్ వన్ చూడండి. దట్ ద వాల్యూస్ ఆఫ్ స్టాక్ అండ్ ప్లాంట్ వర్ రెడ్యూస్డ్ బై 10%. సో స్టాక్ అండ్ ప్లాంట్ వాల్యూ రెడ్యూస్ చేయమంటున్నాడు, అంటే తగ్గియమంటున్నాడు. సో అసెట్ వాల్యూ తగ్గుతుంది. సో అసెట్ వాల్యూ తగ్గితే డెబిట్ సైడ్న స్టాక్ అండ్ ప్లాంట్ ఎంత తగ్గాలి? 10%. సో పైన చూస్తే మనకి స్టాక్ పైన ఎంత ఉంది? 20,000. సో 20,000 పైన 10%, 20,000 పైన 10%, 2,000. నెక్స్ట్, ప్లాంట్ వాల్యూ 55,000 పైన 5%, 10%, 5,500. 5,500. నెక్స్ట్, that a provision of 5% was to be created in respect of sundry debtors. సో sundry debtors పైన 5% ప్రొవిజన్ అన్నాడు. సో sundry debtors ఎంత ఉంది? పైన 10,000 ఉంది. సో ఈ 10,000 పైన 5% ఎంత అయింది? 10% అంటే 1,000, 5% 500. సో డెబిటార్స్ వాల్యూ తగ్గుతుంది దీనిలో ప్రొవిజన్ తీయడం వల్ల. సో అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి డెబిట్ సైడ్న ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిటార్స్ 500. నెక్స్ట్, ద బిల్డింగ్ అకౌంట్ వాస్ టు బి అప్రిషియేటెడ్ 20%. సో బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది మనకి? పైన 50,000 ఉంది. సో దాంట్లో 20% అన్నాడు. 10% అంటే 5,000, 20% అంటే 10,000 అయింది. సో బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంది, అసెట్ పెరుగుతుంది కాబట్టి
క్రెడిట్ సైడ్న బిల్డింగ్ వాల్యూ ఎంత పెరుగుతుంది? 10,000. Right, and that's all. Now we have to do the balancing. Here క్రెడిట్ సైడ్ 10,000 ఉంది, ఇక్కడ 5,000 ప్లస్ 2,000 7,000 7,000 8,000. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 2,000. ఈ 2,000ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం షేర్ చేయాలి. సో ఓల్డ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు మనకి? 2 పార్ట్నర్స్. సో హూ ఆర్ దే? దే ఆర్ విద్యానాథ్ చారి అండ్ సురేష్. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా ఉంది? 3:2. సో 2,000 ఇంటూ 3/5. సురేష్కి 2,000 ఇంటూ 2/5. ఒకవేళ మనకి బ్యాలెన్స్ ఇటు సైడ్ వస్తే దీన్ని ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. రివాల్యుయేషన్ ప్రాఫిట్. సో 2,000 ఇంటూ 3/5 చేస్తే ఎంత వస్తుంది మనకి? ఒక నిమిషం. సో విద్యానాథ్ చారికి 1,200 అండ్ సురేష్కి 800. రైట్, అండ్ దిస్ ఈస్ ద రివాల్యుయేషన్ ప్రాఫిట్. టోటల్ 10,000. నెక్స్ట్ క్యాపిటల్స్. అండ్ క్యాపిటల్స్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళ యొక్క ఓల్డ్ బ్యాలెన్సెస్ని తీసుకోవాలి క్రెడిట్ సైడ్న. సో బై బ్యాలెన్సెస్, హౌ మచ్ బ్యాలెన్సెస్ వీ హ్యావ్ ఇన్ దేర్ క్యాపిటల్, రైట్? విద్యానాథ్ చారి 30,000, సురేష్ 20,000. సో విద్యానాథ్ చారి 30,000, సురేష్ 20,000. And we have general reserve in our balance sheet. So we have to distribute this general reserve to the old partners in old ratio. So general reserve ఎంత ఉంది? 30,000. సో 30,000ని ఎలా షేర్ చేయాలి? బై జనరల్ రిజర్వ్ 30,000 ఇంటూ 3/5 ఇంటూ 3/5 ఇంటూ 2/5 చేస్తే మనకి 18,000 12,000 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రివాల్యుయేషన్లో ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రాఫిట్ని ఇక్కడ ఇటు సైడ్ రికార్డ్ చేస్తాం. సో ఆపోజిట్ సైడ్ ఇక్కడ బై రీవాల్యుయేషన్ అకౌంట్. హౌ మచ్? 1,200 and 800. Right, and that's all. And now new partner is coming. కొత్త పార్ట్నర్ వస్తున్నాడు. కొత్త పార్ట్నర్ వస్తున్నప్పుడు క్యాష్ తెస్తున్నాడు. సో క్యాష్ ఎవరు తెస్తున్నారు? క్యాష్ న్యూ పార్ట్నర్. సో ఎంత తెస్తున్నాడు? 30,000 క్యాపిటల్గా తెస్తున్నాడు. అండ్ 15,000 గుడ్ విల్గా తెస్తున్నాడు. ఈ 15,000 గుడ్ విల్ని ఎవరు తీసుకుంటారు? 15,000 సారీ 10,000 అండ్ దిస్ ఈస్ 30,000 25,000. ఇన్ ద ప్రాబ్లమ్ దే ఆర్ మెన్షన్డ్. ఆయన కొత్త క్యాపిటల్ ఎంత తెస్తున్నాడు? 25,000 అండ్ గుడ్ విల్ 10,000. సో ఇక్కడ మనం ఆయన క్యాష్ ఎంత తెస్తున్నాడు యాజ్ క్యాపిటల్గా? 25,000 అండ్ గుడ్ విల్గా ఎంత తెస్తున్నాడు? 10,000. అండ్ ఈ 10,000ని ఓల్డ్ పార్ట్నర్స్ సాక్రిఫైజింగ్ రేషియో లోపల తీసుకుంటారు. సో సాక్రిఫైజింగ్ రేషియో మ్యాక్సిమం టైం లోపల క్యాపిటల్ రేషియోకి సేమ్గా ఉంటుంది. సో 10,000 ఈ క్యాపిటల్ ఈ గుడ్ విల్ని ఓల్డ్ పార్ట్నర్స్ తీసుకుంటారు. సో ఓల్డ్ పార్ట్నర్స్కి వస్తే క్రెడిట్ సైడ్. సో ఓల్డ్ పార్ట్నర్స్కి వస్తుంది కాబట్టి క్రెడిట్ సైడ్న ఎవరి నుంచి? బై శ్రీనివాస్. సో ఎంత వస్తుంది? ఈ 10,000ని ఇంటూ 3/5 ఇంటూ 2/5 చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది?
ఇక్కడ 6,000, ఇక్కడ 4,000, రైట్. అండ్ ఈ గుడ్ విల్ని వీళ్ళకి ఇచ్చేసినాం. అండ్ మనకు ప్రాబ్లంలో కూడా లాస్ట్లో ఒక పాయింట్ ఇచ్చినాడు, దట్ ద గుడ్ విల్ అమౌంట్ వాస్ టు బి విత్డ్రాన్ బై ఓల్డ్ పార్ట్నర్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వచ్చినటువంటి ఆ గుడ్ విల్ని వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు. సో వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు విత్డ్రా చేసుకుంటే దానికి ఆపోజిట్ సైడ్ ఇక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి క్యాష్ పోతుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ అకౌంట్. సో ఎంత పోతుంది, ఎంత తీసుకుంటున్నారు, ఈయన 6,000, ఈయన 4,000, రైట్. దట్స్ ఆల్. నౌ వీ హ్యావ్ టు డూ ద బ్యాలెన్సింగ్ హియర్. మొత్తం డెబిట్ నుంచి మొత్తం క్రెడిట్ని మేనేజ్ చేయాలి. ఎక్కడ సైడ్ తక్కువ ఉంటే అక్కడ సైడ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇక్కడ డెబిట్ సైడ్ తక్కువ ఉంది, సో డెబిట్ సైడ్న మనకి బ్యాలెన్స్ వస్తుంది. టు బ్యాలెన్స్, హౌ మచ్ బ్యాలెన్స్ విల్ కమ్, టోటల్ విద్యానాథ్ సార్ యొక్క డెబిట్ నుంచి ఈ 6,000ని మేనేజ్ చేయాలి. చేస్తే మనకి విద్యానాథ్ సార్ యొక్క బ్యాలెన్స్ వస్తుంది. సో 49,200. అలానే ఇక్కడ 32,800. ఇలా ఇక్కడ 25,000. And total will be 55,200, 36,000, sorry, right, 36,800, here 25,000. So this is the total, and we have to record here also 55,200, 36,800, 25,000. Now we have to do the balance sheet, new balance sheet. And ఇక్కడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ అసెట్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ వదిలేండి, లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ సెంట్రీ డెబిటార్స్ 10,000 మైనస్ ఇక్కడ రివాల్యుయేషన్ అకౌంట్లో మనం మైనస్ చేసింది ఎంత, 500. సో 10,000 మైనస్ 500. సో ఇక్కడ డెబిటార్స్ 9,500. నెక్స్ట్ స్టాక్ 20,000 ఉండే, దానిలో 10% డిప్రిషియేషన్ పోయింది. సో 20,000 మైనస్ 2,000. స్టాక్ 18,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ 55,000 మైనస్ 10%, 5,500. ప్లాంట్ 49,500. నెక్స్ట్ బిల్డింగ్ 50,000 ప్లస్ 20%, 10,000. బిల్డింగ్ 60,000. And now we have not recorded the cash. అండ్ ఇక్కడ క్యాష్ ఎంత ఉంది మనకి బ్యాలెన్స్, ఓల్డ్ బ్యాలెన్స్ 5,000 ఉంది, 5,000. అండ్ కొత్తగా వచ్చే పార్ట్నర్ ఎంత తెస్తున్నాడు, 25,000 క్యాష్ యాజ్ క్యాపిటల్గా తెస్తున్నాడు, ప్లస్ 10,000 గుడ్ విల్ తెచ్చిండు. అండ్ ఆ గుడ్ విల్ మనం పార్ట్నర్స్కి ఇస్తే పార్ట్నర్స్ ఏం చేసినారు, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి మైనస్ 10,000. సో టోటల్ క్యాష్ ఎంత మిగిలింది మన వద్ద, 5,000 ప్లస్ 25,000, 30,000 క్యాష్ మిగిలింది, రైట్. దట్స్ ఆల్. అండ్ హియర్ ఇన్ ద లయబిలిటీ సైడ్ we don't have general reserve, we have already distributed. నెక్స్ట్ క్రెడిటార్స్ ఎంత ఉంది, 60,000. అండ్ దీనికి ఎలాంటి చేంజ్ చేయలేదు. సో క్రెడిటార్స్ 60,000, రైట్, 60,000. నెక్స్ట్ క్యాపిటల్స్ we have 3 partners,
and Vidyanath Chari will have 49,200. Suresh will have 32,800. Srinivas 25,000. Right. And by doing total, we will get 1,67,000. Right.